హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి వ్లాగ్స్ అండ్ రెసిపీస్. నేనైతే ఈరోజు బాలామృతంతో మా జాష్ కోసము అట్లనే మా చిన్నోడి కోసం అని చెప్పేసి బిస్కెట్స్ అయితే ట్రై చేస్తున్నాను అనమాట. ఎట్లుంటాయో అని అనుకున్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి. నాకైతే సేమ్ బ్రిటానియా బిస్కెట్స్ తిన్నట్టుగానే అనిపించింది. ఫ్లేవర్ కూడా సేమ్ అట్లనే అనిపించింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడన్నా బాలామృతంతో కానీ లేదా బిస్కెట్స్ చేయాలి తినాలి అనిపించినప్పుడు ఇట్లా బాలామృతంతోనే ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ 3 కప్పుల వరకు అయితే బాలామృతం తీసుకున్నాను. అందులోకే ఒక 2 యాలకులు అంటే ఫ్లేవర్ కోసము, అలాగే 1 కప్పు వరకు అయితే చక్కెర తీసుకుంటున్నాను అనమాట. చక్కెర తీసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు 3 కప్పుల బాలామృతం పిండికి జస్ట్ బ్యాండింగ్ కోసం అని చెప్పేసి నేనైతే 1 కప్పు వరకు అయితే గోధుమ పిండి తీసుకుంటున్నాను, అంటే ఆశీర్వాద్ ఆట. మీరు ఈ గోధుమ పిండిని ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నేను జస్ట్ 1 కప్పు వరకు అయితే తీసుకుంటున్నాను. తీసుకొని మంచిగా బాలామృతం పిండిలోకి మొత్తం పిండి కలిసేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకే కాచి చల్లార్చిన నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యిని మంచిగా కొద్దిగా వేడి చేసుకొని నెయ్యిని కూడా ఈ పిండిలోకి వేసుకొని మంచిగా కలుపుకోండి. నెయ్యి మొత్తం పిండి పట్టేలాగా. నెయ్యి పోసినాక మంచి ఇట్లా కాలుతుంటుంది, కొద్దిగా చూసుకుంటూ మంచిగా పిండికి మొత్తం నెయ్యి ఫ్లేవర్ పట్టేలాగా మంచిగా బాగా కలుపుకోవాలి. ఇట్లా మనం ముద్ద కడితే ఇట్లా ముద్ద వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వేడి నీళ్ళు పోసుకోండి, లేదు అంటే చల్ల నీళ్ళు అయినా సరే నీళ్ళు పోసుకొని మంచిగా మనము చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అట్లనే పిండిని కలిపేటట్టు మంచిగా ఇట్లా కలుపుకుంటూ మంచిగా చపాతీ పిండిలాగా కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అయితే పక్కన పెట్టేసుకోండి. అప్పుడు మంచిగా పిండి సాఫ్ట్గా అవుతుంది, ఇంకా మంచిగా ఉంటుంది. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇలా మీకు ఎలా బిస్కెట్ షేప్ ఎలా కావాలంటే అలా వేసుకోండి. ఇలా ఒక చిన్న ముద్ద తీసుకొని దాన్ని ఇట్లా బిస్కెట్ లాగా కూడా చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే మీ దగ్గర బిస్కెట్స్ చేయడానికి కట్టర్స్ ఉంటాయి కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే సేమ్ మనం చపాతీ వేసుకుంటాం కదా, అట్లా చపాతీలాగా కొద్దిగా మందంగా వేసేసుకొని చిన్న క్యాప్ ఏదైనా ఉంటుంది కదా, దాంతో మంచిగా ఇలా షేప్ ఇట్లా రౌండ్ షేపా లేదా మీకు నచ్చినట్టు ఇలా చేసుకొని ఇలా కట్ చేసుకుంటే బిస్కెట్ షేప్ అయితే అయిపోతుంది. నేను ఇక్కడ రౌండ్గానే వేద్దాం అనుకుంటున్నా, సో అందుకోసం అని చెప్పేసి ఇలా చేసుకొని వీటిని అయితే ఇలా మందంగా తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. సేమ్ ఇట్లనే అన్నీ కూడా చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి. ఫస్ట్ టైం నేను కొన్ని చేసిన, తర్వాత కొంచెం తెలిసిన కొద్ది అయితే ఇలా చాలా అయితే చేసేసిన. సేమ్ మొత్తం అదే ప్రాసెస్ కింద అన్నీ వేసేసుకొని ఇలా పక్కన అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు నెయ్యి ఒక ప్లేట్కి రాసుకొని దాంట్లో మనము చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ దాంట్లో పెట్టేసుకోవాలి. మంచిగా నీట్గా కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా నీట్గా సర్దేసుకోండి. ఈ సర్దేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకున్నాను అనమాట. మీరు వేరే దగ్గరనన్నా ప్రీ హీట్ చేసుకోవడానికి కుక్కర్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. నేనైతే కడాయి అయితే పెద్ద ఉంటుందని చెప్పేసి కడాయి పెట్టుకుంటున్నా. ముందుగానే ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న దాంట్లో ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని దానిపైన ఈ బిస్కెట్స్ పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక 25 నుంచి 30 మినిట్స్ అయితే సరిపోతుంది. ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట మూత పెట్టేసుకొని. లేదు అనుకుంటే ఇలా ఇడ్లీ కుక్కర్లో కూడా ఇలా ప్రీ హీట్ చేసుకుంటే కూడా రెడీ అయిపోతాయి అన్నమాట. నాకైతే ఇక్కడ 25 నుంచి 30 మినిట్స్ లోపలనే నాకు బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇట్లా 2 వైపులనైతే పెట్టేసుకున్నాను అనమాట. ఈ ఒక 25 మినిట్స్ లోపు అయితే నాకు ఈ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట. ఇక వీటిని అయితే తీసేసుకొని కొద్దిసేపు చల్లారిన తర్వాత తీసేసుకొని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే ఒక 2-3 మంత్స్ వరకు అయితే స్టోర్ ఉంటాయి. అన్ని మంత్స్ వరకు కూడా మనం ఏం ఉంచామనుకోండి, ఎందుకంటే అవి టేస్ట్ అంత బాగుంటాయి. ఇలానే అన్నీ కూడా ఇలా బేక్ చేసేసుకొని తీసేసుకుంటే అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. నేను ఫస్ట్ టైం ట్రై చేసిన, కాకపోతే చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేసి
ఎలా వచ్చినాయో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాలామృతంతో ఇంకా వేరే రెసిపీస్ ఏమన్నా ట్రై చేయాలో కూడా చెప్పండి, వాటితో కూడా ట్రై చేసి చూద్దాము. ఈరోజైతే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.